Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 161. ఆ మాటకి అందరూ దక్షకొక లుక్ ఇచ్చి దాన్నిప్పుడే అతి కష్టం మీద వాడు మాయపుచ్చాడు. మళ్ళీ నువ్వు స్కూటీ తొక్క తూటకూర అంటూ గుర్తు చేయడం అవసరమా అని బామ్మ కోపంగా అనగానే అది అడిగితే మాత్రం స్కూటీ ఇచ్చేస్తారా ఏంటి? సైకిల్కే దిక్కులేదు గాని స్కూటీ వరకు వెళ్లారు అని దక్ష అనగానే అందరూ కోపంగా చూశారు. అర్థమైంది కదా బేబీ. ఇక నుంచి నువ్వు నీ క్లాస్‌లో గ్రేడ్స్ మీద ఫోకస్ చెయ్యి. నా బేబీ క్లాస్‌లో ఫస్ట్ అని చెప్పుకోవడం నాకు కూడా ప్రౌడ్‌గా ఉంటుంది కదా! 10థ్‌లో స్టేట్ ఫస్ట్ వచ్చావనుకో సైకిల్ ఏంటి బేబీ, నువ్వేది అడిగితే అది ఇస్తాను అనగానే అక్షర మొహం ఏడుపు మొహం లాగా పెట్టుకోవడంతో నా బేబీ నా మాట వింటుంది, గుడ్ గర్ల్ అని అన్నాడు కర్ణ. సరే సైకిల్ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు గానీ ఎల్లుండి నుంచి స్కూల్లో పిక్నిక్ కోసం తీసుకువెళ్తున్నారు. ఒక 1 వీక్ మేమందరం వెళ్తాం. అక్కడికైనా నన్ను పంపించాలి మమ్మీ. లాస్ట్ టైం కూడా నువ్వు నన్ను పంపించలేదు. అన్నయ్యని పంపించావు. ఈసారి మాత్రం నేను ఒప్పుకోను అని అక్షర దక్షకి ముందే చెప్పేసింది. దాంతో దక్ష, కర్ణ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటే, అమ్మ బంగారు తల్లి, లాస్ట్ టైము నిన్ను వెళ్లకుండా చేసింది నేను కాదు, మీ డాడీ అని దక్ష చెప్పడంతో కర్ణ దక్ష వైపు కోపంగా చూస్తే అక్షర తండ్రి వైపు నమ్మలేనట్టుగా చూస్తూ ఉంటే, అవును నిన్ను వదిలేసి అన్ని రోజులు ఉండలేక మీ డాడీ నా పేరు చెప్పి నిన్ను టూర్కి వెళ్ళనివ్వకుండా చేశాడు అని దక్ష వెటకారంగా చెప్పేసరికి అక్షర కోపంగా తండ్రి వైపు చూస్తూ లోపలికెళ్ళిపోయింది. అందరూ దక్ష వైపు కోపంగా చూస్తుంటే ఇప్పుడు ఆ విషయం చెప్పడం అవసరమా అని కర్ణ అనగానే మరి లేకపోతే ఇప్పుడు కూడా మీరు పంపించకుండా నేనే పంపించలేదు అని మీరు నా మీద చెప్తారు. అసలే అది ఏది అడిగినా నేను మిమ్మల్ని ఇవ్వనివ్వకుండా చేస్తున్నాననేది దాని ఫీలింగు. ఇప్పుడు కూడా నా మీద వేస్తే ఇక పూర్తిగా అది నన్ను ఒక శత్రువులాగా చూస్తుంది అని దక్ష అనగానే అందరూ తల పట్టుకున్నారు. ఆ రోజు రాత్రి అందరూ డిన్నర్ కోసం వచ్చిన అక్షర రాకపోవడంతో పాపెక్కడా అని కర్ణ అడిగేసరికి తమరి సుపుత్రిక అలిగింది. డాడీ మీద నేను అలిగాను, నేను డిన్నర్ చేయను అని అలిగి కూర్చుంది అని దక్ష చెప్పడంతో ఏంటి అని అడిగేసరికి అవును డాడీ, చెల్లి డిన్నర్కి రానని చెప్పిందని కొడుకు కూడా చెప్పడంతో ఇదంతా నీ వల్లే అని కర్ణ దక్ష వైపు కోపంగా చూడ్డంతో ఇది మరీ బాగుంది, మధ్యలో నేనేం చేశాను, అయినా చిన్న వస్తువు పెద్ద వస్తువు అని లేకుండా ప్రతి వస్తువు అడిగింది అడిగినట్టుగా ఇచ్చి సడన్గా టూర్కి ట్రిప్స్కి పంపించకుండా మాత్రం మీకు కూతురు మీద బెంగ ఉంటే అది దానికి అర్థం కావాలి కదా, అర్థం కానప్పుడు ఇదిగో ఇలాగే ఉంటుంది అని అంది దక్ష వెటకారంగా. మరి నువ్వైనా సరే వాడే ట్రిప్‌కి వెళ్లకుండా చేశాడని చెప్పడం ఎందుకే అనగానే బామ్మ భలే తెలివిగా మాట్లాడుతున్నారు. మరి మీ మనవడు చేసిన పనికి తను నేను వెళ్లకుండా చేశానని చెప్పి అది నా మీద అలిగినప్పుడు ఎవరైనా నాకు సపోర్ట్ చేశారా అని దక్ష అనగానే ఎవరూ ఏం మాట్లాడకపోవడంతో అప్పుడు మాత్రం అందరూ సైలెంట్‌గా ఉండి ఒక 2 రోజులు అదే అలిగిన తర్వాత నార్మల్ అయిపోతుందని నాకు సర్ది చెప్పేవారు. ఇప్పుడు మాత్రం మీ మనవడికి సపోర్ట్ చేస్తున్నారా అనగానే అది కాదే అని అంది బామ్మ.
ఏంటి ఏది కాదు, మీరు నాకు సపోర్ట్ చేసినట్టే ఉంటారు గానీ ఎంతైనా మీరు మీ మనవడి వైపే ఉంటారు బామ్మ అనగాని, అది కాదే అంటూ ఉంటే, మళ్ళీ అదే కాదు అనకండి అని కోపంగా అందరికీ భోజనం వడ్డిస్తే కర్ణ ప్లేట్‌లో భోజనం పెట్టుకొని కూతురు దగ్గరికెళ్ళేసరికి అలిక్ కూర్చుని ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ ఉంటే, సారీ బేబీ, డ్యాడీ నిన్ను చూడకుండా ఉండలేడు కదా! నువ్వేమో 10 డేస్ పిక్నిక్‌కి వెళ్తానని అన్నావు. పైగా చిన్న పాపవు కదా! అందుకే నిన్ను పంపించడం ఇష్టం లేక పంపించలేదు అనగానే అక్షర ఏం మాట్లాడకుండా మొహం పక్కకి తిప్పుకొని కూర్చుంటే, ఇలా అలిగితే డ్యాడీ ఏడుస్తాడు బేబీ అని అన్నాడు కర్ణ. అయినా కూడా కూతురేమీ మాట్లాడకపోవడంతో, సరే నాతో మాట్లాడకపోతే మాట్లాడకపోయావు గానీ, డిన్నర్ అయినా చెయ్యి. డిన్నర్ చేయకపోతే స్ట్రెంత్ ఉండదు బేబీ. మళ్ళీ రేపు నువ్వు అన్నయ్య కలిసి చాలాసేపు ఆడుకోవాలి గదా అని అంటూ ఉంటే, చూసారా కూతుర్ని ఎలా బ్రతిమాలుతున్నాడో అని దక్ష, వసుంధర, విశాలాక్షమ్మ డోర్ దగ్గర నిలబడి తొంగి తొంగి లోపలికి చూస్తూ ఉంటే, ప్లీజ్ బేబీ, ఇదిగో నీకిష్టమైన కర్రీ చేసింది మీ మమ్మీ అని అంటున్నా అక్షర పట్టించుకోకపోతే తండ్రికి తగ్గ కూతురు ఎంత పొగరో చూడండి. కనీసం మొహం కూడా తిప్పి చూడ్డం లేదు అని అంది దక్ష. బేబీ దిస్ ఈజ్ టూ మచ్. డాడీ ఇంతలా బ్రతిమాలుతున్నా కూడా చూడవా? సరే నువ్వు తినకు, నేను కూడా తిన్ను అని కర్ణ ప్లేట్ పక్కన పెట్టేసి విసుగ్గా వెళ్ళిపోవడంతో ఇద్దరిని తల పట్టుకొని చూస్తూ కూతురు దగ్గరికి వెళ్ళి, పాపం మీ డాడీ అంతలా రిక్వెస్ట్ చేస్తుంటే తినొచ్చు కదా అనగానే, నేను డాడీ మీద అలిగాను మమ్మీ, నీ మీద కూడా అలిగాను అనగానే, మధ్యలో నేనేం చేశాను అనగానే, నువ్వు ఈ విషయం అప్పుడే చెప్పాల్సింది, ఎందుకు సైలెంట్గా ఉన్నావు అనగానే, ఇదిగో ఇలా అలుగుతావనే చెప్పలేదు అని చెప్పడంతో అక్షర ఏం మాట్లాడకుండా మొహం తిప్పుకుంది. ఐదేళ్లకి ఇంత యాటిట్యూడ్ ఉందంటే పెద్దయితే మీ మనవరాలు ఇంట్లో అందరినీ రూల్ చేసేలా ఉందని విశాలాక్షమ్మ అనగానే, అది ఇప్పుడే చేస్తోంది, పెద్దయ్యే వరకు ఆగాల అత్తయ్య అని వసుంధర అనగానే, పాపం నా మనవడు ఎవరినీ బతిమాలుకోలేదు. ఏ ముహూర్తంలో వీళ్ళమ్మ కలిసిందో, ఏ ముహూర్తంలో ఈ రాక్షసి పుట్టిందో గాని తల్లి కూతుళ్ళని బ్రతిమాలుకోవడమే పనిగా పెట్టుకున్నాడు అని అంది విశాలాక్షమ్మ. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని అది వద్దు అంటుంటే దాన్ని వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఆడపిల్ల పుట్టాలి, ఆడపిల్ల పుట్టాలని తెగ కలవరించాడు కాబట్టి వాళ్ళిద్దరిని భరించక తప్పదు, వాడికి వేరే ఆప్షన్ కూడా లేదు అని అంది వసుంధర. ప్లీజ్ బంగారం, డాడీ కూడా భోజనం చేయడు, నువ్వు తిన్నావనుకో డాడీ కూడా తింటాడు, మీ ఇద్దరికి ఓపిక పోతుందమ్మా, ప్లీజ్ తిను బంగారం అని దక్ష బ్రతిమాలుతుంటే, ప్లీజ్ మమ్మీ నాకు ఆకలిగా లేదు, ఆ ప్లేట్ తీసుకుని వెళ్ళిపో ఇక్కడి నుంచి అనగానే, మొండి రాక్షసి చెప్పిన మాట ఏది వినిపించుకోదు అని అనుకుంటూ ప్లేట్ తీసుకుని కర్ణ దగ్గరకొచ్చి, మధ్యరాత్రి ఆకలేస్తే చిప్స్ బిస్కెట్స్ అది మేస్తూనే ఉంటుంది, ఎటొచ్చి ఆకలితో పడుకోవాల్సింది మీరైనా తినండి అని అంది. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.